సో ఒకసారి మీ పేరెంట్స్ ఇంటి దగ్గర ఉన్నారన్నారు కదా, ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడగలుగుతారా? వాళ్ళకి కాల్ చేసి నేను ఒక ఇంటర్వ్యూ ఆల్రెడీ తెలుసు వాళ్ళకి, తెలుసా, నేను ఇంటర్వ్యూకి వచ్చాను ఇలా లైక్ రీసెంట్గా నా వాయిస్ ట్రెండ్ అవుతుంది, లైక్ అంటే నేనే డబ్బింగ్ చెప్పేది ఇన్ని రోజుల వరకు ఎవరికి తెలియదు, బిఫోర్ 2023 ఎవరికి తెలియదు, అంటే ఇంట్లో తెలుసు, లైక్ బయట జనాలకి ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు జనాలను రిసీవ్ చేసుకుంటున్నారు, దాంట్లో కొంతమంది నెగిటివ్గా ఉన్నారు, కొంతమంది పాజిటివ్గా ఉన్నారు. సో నేను ఏది తీసుకోవాలని చెప్పి ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాము. హలో అక్క, వినిపిస్తుందా? యాక్చువల్లీ నేను దిశ అనే ఒక తెలుగు మీడియా ఇంటర్వ్యూలో ఉన్నాను. సో వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నావు కదా, సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నావు కదా అని అడుగుతూ ఉన్నారు. ఆ వైరల్ వల్ల నీకు నెగిటివ్ అండ్ పాజిటివ్ కామెంట్స్ రెండు వస్తున్నాయి అని అడుగుతున్నారు. సో దాంట్లో ఏది రిసీవ్ చేసుకోను? అదే అంటే ఎలా రిసీవ్ చేసుకోను? మీన్స్ నాకు తెలుగులో చెప్పడం రాదు, కన్నడలో చెప్పనా? పర్వాలేదు, నువ్వు అడ్జస్ట్ చేసుకొని చెప్పు తెలుగులోనే. తెలుగులోనే చెప్పనా? ఓకే. మీన్స్ మంచిది ఏమైనా చెప్తే మీన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వు, ఓకే అప్రిషియేట్ చేస్తున్నారు అని. అదే బ్యాడ్ గా చెప్తే అది కూడా రిసీవ్ చేసుకో. ఎలా చెప్పాను, ఒక్కొక్క వాళ్ళు ఒక్కో రకంలో మీన్స్ ఆలోచిస్తారు కదా. అవును, నీ గురించి జనాలు పాజిటివ్ అండ్ నెగిటివ్ గా టాక్ చేసినప్పుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు వాటిని? పాజిటివ్ గా చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది, నెగిటివ్ గా చెప్తే కొంచెం బ్యాడ్ ఫీల్ అవుతుంది. కానీ నేనేం మీన్స్ తీసుకుంటానంటే నా గురించి వాళ్ళకేం తెలుసు అని ఊరుకుంటాను అంతే. యాక్చువల్లీ షీ ఈజ్ ఇన్ డూయింగ్ పీజీ, ఓకే, లైక్ ఎంబీఏ డిపార్ట్మెంట్ లైక్. సో అయితే తిన పేరు భవానీ, షీ ఈజ్ మై సిస్టర్. యా అక్క, ఎక్కడున్నారా? దిశ మీడియా స్టూడియోలో ఉన్నానే, ఈనాడు ఇది దిశ. యా దిశ, ఇంటర్వ్యూ జరుగుతుందా? ఇంటర్వ్యూలో లైవ్లో కాల్ చేశాను నీకు. పర్వాలేదు. నాకు తెలుగు అంతగా చెప్పడం రావట్లేదు, కన్నడలో అయితే చెప్తా. ఓకే అక్క, మరి తర్వాతకి మాట్లాడతా. బాయ్ బాయ్. సో థ్యాంక్ యూ బ్రో. అండ్ ఒకసారి ఎండింగ్లో మీ ఒక 2 minutes ఆర్ 3 minutes మీకు నచ్చిన హీరోయింది, నచ్చిన డైలాగ్స్ ఆగకుండా చెప్పండి. శ్యామ్ సింగ్ రాయ్లో చెప్తుంది సాయి పల్లవి గారు, శామ్, ఒక్క గుడిలోని 25 మంది దేవదాసులు ఉంటే ఆ రాక్షసుల మధ్యలో కాళ్ళ మధ్యలో నలిగిపోతున్న ఆ దేవదాసులు ఎంతమందో. ఈ దేశంలో ప్రతి ఒక్క గుడి చొప్పున 25 మంది దేవదాసులు అంటే ఎంతమంది ఉంటారు? వాళ్ళ భవిష్యత్, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? మనం ఏదో ఒకటి ఆధారం కావాలి శ్యామ్, చేయాలి అని చెప్తుంది. నెక్స్ట్ ఎంసీఏలో ఎవరా అమ్మాయి? చాలా అందంగా ఉంది. అబ్బా చూడలేదా? బావా అంటున్నావు, ఒకే ఇంట్లో ఉంటానంటున్నావు ఏంటి? ఎక్స్ట్రాలా? పిలవరని మరదల్ని, లైక్ నాని మరదల బయటికి రా అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. తను ఇంకా కృతి శెట్టిది వచ్చేసి ఉప్పెన మూవీలో మన ఆర్జే శ్వేత గారు చెప్పారు. ఇట్స్ హర్ యూనిక్ వాయిస్ అది. ఓకే, నేను ఒకసారి ట్రై చేస్తాను, నాకు బాగా ఇష్టమైన డైలాగ్ అది దాంట్లో. కేవలం రాయనం కూతురు హాస్యగాడితో పడుకోవడానికి వెళ్ళిందని ఎలా అనుకున్నావు నాన్న నువ్వు? అలా వెళ్ళిందాన్ని అయితే సాయంత్రంలోపు తిరిగి వచ్చేస్తాను కదా. వాడిని ప్రేమించాను నాన్న. ఒకడు మగాడా కాదా అని చెప్పడానికి నువ్వెవరు? ఆశగాడేవాడు నాన్న. ఒక ఆడపిల్లగా నేను కదా చెప్పాలి. ప్రేమంటే వదిలేయడం కాదు నాన్న, పట్టుకోవడం. ప్రేమ గురించి నీకేం తెలుస్తుందిలే. అమ్మ మంచంలో పడి ఇన్నేళ్ళైనా ఒక్కసారైనా ప్రేమగా కౌగిలించుకున్నారా నాన్న? ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడించారా? మీకేం అర్థమవుతుంది? కానీ మీరు ఇంత నరకం చూపించినా ఒక్కసారి కూడా నాతో ఒక్క మాట చెప్పుకోకుండా వాడిలో వాడి దాచుకున్నాడు చూడు, వాడి మీద కోపం వస్తుంది నాన్న నాకు. నువ్వు అనుకుంటున్నట్టు మగతనం అంటే 2 కాళ్ళ మధ్యలో ఉండేది కాదు నాన్న, మగాడి నరాల్లో ఉంటుంది. ఆశగాడు నా
పైన పడుకోకపోయినా పర్వాలేదు నాన్న, నా పక్కన పడుకుంటే చాలు, నాకు ఆశగాడు కావాలి నాన్న అని ఏడుస్తుంది. సో ఇంకా రక్షిత్ శెట్టి గారిది మన ఆర్జే మహతి గారు ఇక్కడ తెలుగులో డబ్బింగ్ చెప్పారు, నేను కన్నడలో చేశాను. ఓకే. సో అందులో ఒకటి డైలాగ్ ఉంటుంది, కన్నడ ఆయన 2 తెలుగు చెప్తాను. సముద్రం గురించి మాట్లాడుతూ ఉంటుంది ఆ హీరోయిన్, ಆಲ್ಸೋ ವಿತ್ ರೇಡಿಯೋ. ಕತ್ತೆ ಮೊನ್ನೆ ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಕನಸು ಬಿದ್ದಿತ್ತು ಗೊತ್ತಾ ಮನು, ನಮ್ಮ ಊರ ಪಕ್ಕದಲ್ಲಿ ಸಮುದ್ರ ಇದೆ ಗೊತ್ತಾ, ಆ ಅಲೆಗಳ ಸದ್ದು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ನನಗೆ ಗಟ್ಟಿಯಾಗಿ ಹಾಡ್ಬೇಕಂತ ಅನಿಸ್ತಿದೆ. ನಾವು ಇಲ್ಲೇ ಒಂದು ಪುಟ್ಟ ಮನೆ ಕಟ್ಕೊಂಡಿದ್ಬಿಡೋಣವಾ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಯಾವತ್ತೂ ಹೇಳಿಲ್ಲ ಅನಿಸುತ್ತೆ, ಈಗ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನನ್ನ ಸಮುದ್ರ ನೀನು. చెప్పేసి గాడిదా మొన్న నాకు ఎంత మంచి కళ వచ్చిందో తెలుసా మను, మా ఊరి పక్కన సముద్రం ఉంది తెలుసా, ఆ అలల శబ్దం వింటుంటే గట్టిగా పాడాలనిపిస్తోంది. మనం కూడా ఇక్కడికి చిన్న ఇల్లు కట్టుకుందామా ఏంచక్క. నాకు ఇప్పటికీ ఆశ ఉంది మను, ఆ సముద్రం ఒడ్డున నీ చేయి పట్టుకొని అలసిపోయే వరకు నడవాలనిపిస్తుంది. నీకు ఎప్పుడూ చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా సముద్రాన్ని వినువు అని అదొకటి చెప్తుంది. ఇంకో డైలాగ్ ఉంటుంది అందులో. సో యాక్చువల్లీ అయితే ఇది కన్నడలో బాగుంది బ్రో తెలుగులో కంటే, ఎందుకంటే తెలుగులో చెప్పినప్పుడు బూతులు వినిపిస్తున్నాయి నాకు. గాడిదాన్ అంటే అది కన్నడలోనే బాగుంది. అంటే అంటే తెలుగులో గాడిద అంటాం, కన్నడలో కత్తె అంటాం. కన్నడ నాకు రాదు కాబట్టి అది కన్నడనే బాగా అనిపించింది, నాకు బాగా అనిపించింది. ఇంకా అందులో మను నువ్వు నవ్వి చాలా రోజులు అవుతుంది, అందుకే ముందుగా నీకు జోక్ చెప్తాను. ఒక చెరువులో ఏనుగు స్నానం చేస్తుంటే అక్కడికి వచ్చి ఇలా అడిగిందంట, ఏనుగు బయటికి రా అని గట్టిగా అరుస్తుందంట. అప్పుడు ఆ ఏనుగు బయటకు వచ్చి ఏంటి అని అడిగితే, నా చెడ్డీ వేసుకున్నావేమో అని చెక్ చేయడానికి అని చెప్పిందంట. నాకు తెలుసు మను, నీకు అక్కడ చాలా బాధగా ఉంది, ఇక్కడ నాకు బాధగానే ఉంది. నువ్వేం బాధపడకు, నువ్వు ఏ సంవత్సరం వచ్చినా, వచ్చే ఏడాది వచ్చినా, 5 ఏళ్ల తర్వాత వచ్చినా, 10 ఏళ్ల తర్వాత వచ్చినా నేను నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని చెప్తాను. సో మీరు అనౌన్స్మెంట్స్ కానీ యాడ్స్ కానీ అవి చేసా అన్నారు కదా, లైక్ ఒక ఫేమస్ యాడ్ ఏదైనా చేశారా? బిజినెస్ వల్లోనే ఎన్టీఆర్ గారి సిస్టర్గా ఒక క్యారెక్టర్ చేశారు ఒక అమ్మాయి. ఓకే. సో దాంట్లో వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పాను, జస్ట్ యాడ్. ఓకే. మ్యారేజ్ టైం ఉంటుంది తనది. సో ఈజ్ ఇన్ బయింగ్ ద పర్చేస్ ఆఫ్ గోల్డ్ నెక్లెస్. అవును. రే అన్నయ్య, ఈరోజు నా పెళ్ళిరా, అయినా ఏంటన్నయ్య ఇంత లేటా? రే చాలా బాగుందిరా, ఎక్కడ తీసుకొచ్చావు? ఏంటి బంగారం కొంటే వెండి ఫ్రీనా? అదెక్కడ జోక్ చేస్తున్నావా? సో గుర్తించండి మీరు కూడా. యాక్చువల్లీ నెక్స్ట్ టైం ఏదైనా యాడ్స్ వచ్చినప్పుడు అంటే చెప్పేస్తారా ఎవరు గుర్తుపెట్టుకోండి, మీకు యాడ్ ప్లే అవుతుంది యూట్యూబ్లో అయినా లేకుంటే టీవీలో అయినా యాడ్ ప్లే అవుతుందంటే ఆద్య హనుమంత్ గారు బ్రో చెప్పాడు వాయిస్ అని చెప్పి మీరు కూడా గుర్తించండి. సో ఇంకా ఇలాంటివి ఏమున్నాయి? ఇంకా ఇలాంటివి అంటే చాలా తక్కువే. ఇంకా నేను చెప్పడం మానేసి చాలా రోజులైంది. ఓకే. ఓన్లీ డబ్బింగ్స్ అండ్ వెబ్ సిరీస్ కూర్చొని. సో గైస్ చూశారు కదా, ఇది ఈరోజు ఆద్య హనుమంత్ బ్రో ఇంటర్వ్యూ. అయితే యాక్చువల్గా మీరు కూడా జనాలు బయట ఏదైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఎవరినైనా జడ్జ్ చేసే ముందు ఒకసారి దాన్ని మనం ఎలా అయితే ఫీల్ అవుతామో వాళ్ళకి కామెంట్ చేస్తే మనం ఎలా అయితే ఫీల్ అవుతామని చెప్పి మీరు ఒకసారి దాన్ని ఓన్ చేసుకొని చూడండి, అప్పుడే వేరే వాళ్ళకి కామెంట్ చేయండి. ఎందుకంటే మనం కామెంట్ చేసినప్పుడు దాన్ని పలు రకాలుగా దారి తీస్తుంది వాళ్ళకు కూడా, వాళ్ళు ఏ వేలో తీసుకుంటారని చెప్పి మనం చెప్పలేము. లైక్ మీరు కామెంట్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు, పాజిటివ్ అయితే పర్లేదు, బట్ నెగిటివ్గా చేస్తే అది కూడా కొంతవరకే ఉంటుంది. బట్ మీరు ఆ లిమిట్ దాటి వెళ్ళినంత వరకు అయితే వాళ్ళు కూడా దాన్ని చాలా సీరియస్ తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటే మాత్రం మీకే ఇబ్బందులకు గురవుతారు మీరు. సో మీరు కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఇతనికనే కాదు ఎవరికైనా నెగిటివ్గా కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. అండ్ సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే చాలా ఇలాంటివి జరుగుతున్నాయి, ట్రోల్స్ అవ్వచ్చు లేకుంటే మీమ్స్ వైజ్ అవ్వచ్చు, ఎలా అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే మనకు మంచిది. అలాగే ఇలా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి లేదంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ని కూడా అంటే లైక్ ఓన్లీ పాజిటివ్ కాకుండా నెగిటివ్ తీసుకుంటున్నారు మీరు కూడా, బట్ వాళ్ళని వదిలేసేయండి. అంటే లైక్ మొరిగే కుక్క మొరుగుతూనే ఉంటుంది అంటారు కదా, లైక్ నెగిటివ్ వాళ్ళని కూడా వదిలేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీరు మిమ్మల్ని ఎవరైతే పాజిటివ్ చేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ అలాగే నెగిటివ్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. విల్ క్లోజ్ దిస్ ఇంటర్వ్యూ. నెగిటివ్ అని పాజిటివ్ అని కాదు, సో ఇద్దరి నుంచి నేను 2 రిసీవ్ చేసుకుంటాను. బట్ పాజిటివ్ వచ్చినంత హ్యాపీనెస్
నేను నెగిటివ్ నుంచి తీసుకోలేను. అంటే ఎవరికైనా హార్ట్ ఉంటుంది. మేబీ కొన్ని కామెంట్స్ కొన్ని జీవితాలని మార్చేస్తుంది. చాలా సెన్సిటివ్ హార్ట్ పర్సన్స్ ఉంటారు. సో పెట్టే ముందు ఆలోచించాలి అంతే, అంతకు మించి నేను ఏం చెప్పలేను. ప్రతి ఒక్కరు నెగిటివ్ కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరిని విత్ నెగిటివ్ కామెంట్ పెట్టే సాయి పల్లవి ఫ్యాన్స్కి చెప్తున్నా, జస్ట్ పాజిటివ్ పెట్టే వాళ్ళకి కాదు, నెగిటివ్ పెట్టే వాళ్ళకి, నీకు హార్ట్ లేదబ్బా, గయ్య గయ్య అంటూ నెగిటివ్ కామెంట్లు పెడతావు, వద్దబ్బా వదిలేసేయి. సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో.